సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. 2026 జనవరి రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం. సో కన్య రాశి వారికి జనవరి 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది వివరించారా? 2026 ఈ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటుంది. ఫైరీ నేచర్ ఎక్కువ ఉంటుంది. సన్ రూలింగ్ ప్లానెట్ అంటున్నారు కదా సంవత్సరానికి. అది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఏమవుతుందంటేనండి, మనలో ఉత్సాహం కొంతవరకు ఉంటే బాగుంటుంది. అంటే ఎవరైతే బాగా వీక్గా ఉన్నారో, డల్గా ఉన్నారో, ఆపర్చునిటీస్లో వీళ్ళకి హై లెవెల్ ఎనర్జీ వచ్చేసి చక్కగా ముందుకెళ్ళిపోయి కొత్త జాబు, కొత్త ప్రాజెక్టు, కొత్త ఆపర్చునిటీస్ అనేది చూసుకుంటారు. వెరీ ప్లస్ పాయింట్. ఆల్రెడీ హై లెవెల్ ఎనర్జీ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఈ మంత్ కూడా చాలా విశిష్టత ఉంది. చాలా మందికి ఏమంటారంటే, మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అయినట్టునే సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈసారి సూర్యుడితో పాటు ఇంకా 3 గ్రహాలు కూడా అదే టైంకి వెళ్తున్నాయండి. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఓన్లీ ప్రొఫెషనల్స్కి ఐడియా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరికి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటుంది. జనరల్ గా అయితే ఎన్ని మారుతూ ఉంటాయి? ఈసారి 3 జనరల్ గా ఏమవుతుందంటే, ఒక మంత్ లో 1-2 మారుతూ ఉంటాయి గ్రహాలు. కానీ అవి గ్యాప్ ఉంటుంది, 5-6 days, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలా. కానీ అదే డేట్ ఆల్మోస్ట్ అదే డేట్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. 13, 14, 15, 16 సంక్రాంతి, 13వ గ్రహం మారుతుంది, 14 ఒకటి, 16, 17 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సో అంటే మనం ఆ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే టైంలోనే గ్రహాలు మారుతూ ఉన్నాయి అన్నమాట. కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక నూతనమైన ఉత్సాహం ఉంటుంది. చాలా డైనమిక్గా, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఉంటుందండి. లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది ప్రతి ఇండివిజువల్ లైఫ్లో. సో అందులో భాగంగా 12 రాసులు చూసుకుంటే దాదాపు ఒక 3-4 రాసులు తప్పగా మిగతా రాసులన్నీ చాలా బాగున్నాయండి. సో అవేంటి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఈ 2026లో జనవరి మంత్లో పెద్ద పెద్ద పండుగలు అనేవి ఉన్నాయండి. ఫస్ట్ మనకి అందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగ, 3 రోజుల ఉత్సవం అనుకోవాలి. ఇంకొకటి 23వ తారీఖు వసంత పంచమి ఉందండి. వసంత పంచమి అనగానే మనకి అక్షరాభ్యాసం ఎక్కువ చేస్తూ ఉంటారు. బాసర్లో కానివ్వండి, ఇంకా లోకల్గా ఉన్న టెంపుల్స్లో కానీ, దూరంగా ఎవరు ఉన్నట్టే ఆ టైంలో దగ్గరగా ఉన్న గుళ్ళలోకి వెళ్ళిపోయేసి అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఎవరైనా థర్డ్ ఇయర్ ఇంటిపై అక్షరాభ్యాసం రెడీగా ఉంటే ఇది డేట్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచిది, ఇప్పటి నుంచి ప్రికాషన్ చేసుకుంటే. సో ఇలా గొప్ప విశిష్టత కలిగి, అటు ఆస్ట్రాలజికల్గా, ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు మనం ఏమంటారు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జనవరి 2026లో 12 రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం. ద్వాదశ రాశిలో భాగంగా కన్య రాశి వారికి జనవరి 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది వివరించారా? కన్య రాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి యాక్సిస్ అన్నమాట, అంటే ఆపోజిట్ చాలా బాగుంటుంది, డల్గా ఉంటుంది, ప్రతి చోట అలా ఉంటుంది. సో కొంచెం వీళ్ళు ఎలా అంటే బ్యాలెన్స్డ్గా వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అంటే కొంచెం గమనించుకుంటూ వెళ్తే పక్కన ఆపర్చునిటీస్ వెళ్ళిపోతూ ఉంటాయి. తిరుపతి కొండ ఎక్కినట్లు, ఇటు పక్కన ఏమో డల్గా ఉంటుంది, ఇటు పక్కన హైట్ కొండ ఉన్నట్లు, ఇటు పక్కన ఆపర్చునిటీస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వీళ్ళు క్యాజువల్గా లేదంటే మామూలుగా ఉంటే పక్కన కూడా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా నేను చూసుకుంటే కన్య రాశి వాళ్ళకి హోల్ ఇయర్ బాగుంది. ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ హోల్ ఇయర్ వాళ్ళకి బాగుంది. 2026లో జనవరిలో కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. గమనించుకొని ఎక్కడ బాగుందో ఆ విషయాలు ఎనర్జీ అంతా పెడితే బాగుంటుంది. ఎక్కడెక్కడ కొంచెం వీక్గా ఉందో పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ అంతా బాగుంది. ఫస్ట్ వీళ్ళకి కన్య రాశి చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న లెటర్స్ అంతా కన్య రాశిలో ఉంటారు. మనం ముందుగా చెప్పుకునే విధంగా కరెక్ట్గా సంక్రాంతి టైంలో 4 గ్రహాలు మారుతూ ఉండటంతో ఈ రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉండి బెటర్గా ఉంటుంది. కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉంది, బట్ దానికి ఆపోజిట్లో ఏదో ఒక విధంగా మనకేం చెప్తారంటే, మానహాని, రిపప్రియం, ధన ప్రాప్తి, సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు. అంటే ఈ టైంలో ఫస్ట్ 15 daysలో, అంటే గ్రహాలు మారక ముందు, సంక్రాంతి పండగ ముందు కొంచెం అవమానించాలని ట్రై చేసే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు చాలా క్లవర్గా తప్పించుకొని ముందుకెళ్ళిపోతారు. నెక్స్ట్ శత్రువులతో వీళ్ళు కనుక ఈ టైంలో కూర్చొని మాట్లాడితే వీళ్ళకి అప్పర్ హ్యాండ్ అవుతుంది, ధన ప్రాప్తి ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి చక్కగా ఏమంటారు సెలబ్రేట్ చేసుకునే ఒక బెస్ట్ టైం వీళ్ళకి. అందుకని ఫస్ట్ 15 days చాలా బాగుంది. నెక్స్ట్ ఏమవుతుందంటేనండి, మనకి మానసికంగా కొంచెం ఆందోళన ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. పెద్ద పెద్ద మిషన్ ఇట్లాంటి సెట్ చేసుకుంటారు కదండి. నేను ఈ సంవత్సరం
మంచి రెజల్యూషన్ చూసుకొని ఒక 10 కోట్లు ఇట్లా పెద్ద పెద్ద 10 కోట్లు సంపాదించాలి, ఇది చేసుకోవాలి, అర్జెంటుగా పెళ్లి, రకరకాలు ఉంటాయి అన్నమాట. అంత పెద్ద పెద్ద ప్లాన్లన్నీ పోస్ట్ పోన్ నెక్స్ట్ మంత్లో చేసుకుంటే బాగుంటుంది, ఫిబ్రవరి మంత్లో. సో బిగ్గెస్ట్ డెసిషన్స్ ఆఫ్ లైఫ్ కొంచెం పోస్ట్పోన్ చేయమంటున్నారు జనవరి వరకు. అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు ఈ టైంలో, ప్రాపర్ డెసిషన్ రాకపోవచ్చు, క్లారిటీ ఉండదు. అందుకని పుత్రుల ద్వారా చాలా బాగుంటుంది. ఓవరాల్గా మనీ విషయాల్లో కూడాను బాగుంటుంది, కానీ మనీ కూడా విపరీతం ఖర్చు పెడతారు. ఓకే, మనం చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ 15 days సూర్యుని వల్ల ఎలా ఉంటుందంటేనండి, ప్రయాణాలు చేస్తే ఆటంకాలు ఉంటుంది, ఒకటి గమనించుకోవాలి. అంటే ఇలా ట్రావెల్ నేటివ్ ప్లేస్కి వెళ్ళినా కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ జనరల్గా అందరు నేటివ్ ప్లేస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి పండగ సందర్భంగా చాలా కేర్ఫుల్గా ఆ కార్లో పెట్రోల్ అవి అన్నీ పెట్టుకొని, చిన్నపిల్లలతో ఉంటారు కాబట్టి ప్రొవిజన్ పెట్టుకొని చక్కగా ముందుగా వెళ్తే బాగుంటుంది. తర్వాత ఇది కాకుండా ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం అది ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. ఇదంతా మనం ఒక సైడ్. అదర్ సైడ్లో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగా సపోర్టింగ్ ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అచీవ్మెంట్ ఉంటుంది, ఏది చేసినా కలిసి వస్తుంది ఫస్ట్ 15 days. సెకండ్ 15 days కూడా అలానే ఉంటుందండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పెద్ద పెద్ద ప్లాన్స్ ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బుద్ధి చాంచల్యం ఆపనవుతి. ఈ టైంలో మానసికంగా చాలా రకరకాల థాట్స్ అన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. అంతేకాకుండా మనస్తాపం, అయ్యో ఏదో చేస్తున్నామే, ఏది ముందుకు వెళ్ళట్లేదు అనేది టూ మచ్ అంబిషన్స్ని, టూ మచ్ డిప్రెషన్ని కలిగిస్తుంది అనమాట. ఓవర్ అంబిషన్ లేదా డిప్రెషన్. అందుకని అవాయిడ్ టు సమ్ టైమ్ అండి. బట్ ఓవరాల్గా ధన ప్రవాహం వీళ్ళకుంటుంది. సూర్యుడికి 2 విధాల బిగినింగ్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మంచిగా చేస్తున్నారు, బట్ ఛాలెంజెస్ కూడా ఉంది. కుజుడు చూసుకుంటే వీళ్ళకి అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఫస్ట్ ఏమవుతుందంటే ధనక్షయం, బంధువైరం, బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా విపరీతం ఖర్చు అవుతుంది, కానీ ధన ప్రవాహం కూడా వస్తుంది. రెండు ఈక్వల్గా ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళకి ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో ఏదో ఒక విధంగా కమిట్మెంట్స్ ఫిల్ అవుతారు. సంక్రాంతి పండుగ తర్వాత వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏదైనా కనుక టయానికి భోజనం చేయకపోవటం ఒకటి, రెండోది ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో లాభం వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఉండదు. ఎందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. సేమ్ అండి, వీళ్ళకి శుక్రుడు కూడాను 4వ ఇంట్లో ఉండటంతో వీళ్ళు ఫస్ట్ ఇచ్చిన ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నిటిని శుక్రుడు కాంపెన్సేట్ చేస్తున్నాడు. శుక్రుడు ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళకి పుత్రమిత్ర కళాత్రాది ఇష్ట విద్యా గోష్ఠి అంటారు. అంటే పుత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి, భార్యతోటి, లేదంటే హస్బెండ్ తోటి, బంధువులతోటి అందరితో చాలా చక్కగా మాట్లాడుతూ గొప్ప గొప్ప విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. ఫస్ట్ స్వబుద్ధి అంటే వాళ్ళ ఓన్ ఇంటెన్షన్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఆ బాస్ ప్రెషర్తో కొంత, వైఫ్ ప్రెషర్తో, స్పౌస్ ప్రెషర్తో కొంత మాట్లాడకుండా దే విల్ కమ్ అప్ విత్ దేర్ ఓన్ థాట్స్ అండ్ ఐడియాస్. ఈ టైంలో ఈ రాశి వాళ్ళని కొంచెం ఫ్రీగా ఉంచండి, ఎందుకంటే దే ఆర్ కమింగ్ విత్ దేర్ ఓన్ థాట్స్ అన్నమాట. చాలా మంచిది కదండి. తర్వాత అఫీషియల్గా గెయిన్, వీళ్ళకి ప్రొఫెషన్లో బాగా సపోర్ట్ ఉంటుందండి ఈ మంత్ అంతా. ఇది ఒక మంచి శుభ పరిణామం వీళ్ళకి. ప్రొఫెషన్లో జనరల్గా మనం ఓపెన్లో చెప్పుకున్నట్లుగా పోలీర్ అంతా బాగుంటున్నట్లు ఇందులో ప్రొఫెషనల్ మ్యాటర్స్ వీళ్ళు చాలా బాగుంటారు. శుక్రుడు మారిన తర్వాత అంటే సంక్రాంతి పండుగ తర్వాత కూడా చక్కగా వీళ్ళకి సౌభాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మనకేమంటారంటే లక్ అంటారు కదండి, భాగ్యం. శుక్రుడు ఎప్పుడైతే 5th హౌస్లోకి ఎంటర్, వీళ్ళకి లక్ ఎంటర్ అయిపోతుంది. వాళ్ళ పక్కన ఉన్న ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే వీళ్ళు చూసి దాన్ని అందిపుచ్చుకుంటారు. లక్ అంటే నథింగ్ అంటే మైండ్ మనం కొట్టుకోవటంలోనే ఉంటుంది అంత. సో ఇదికి ధనధాన్యాభివృద్ధి అని చెప్తూ ఉంటారు. అంటే దాసి వృత్య జన లాభ, వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, ఇంట్లో ఉన్న సర్వెంట్స్ కానివ్వండి, లేదంటే డ్రైవర్స్, వీళ్ళ గురించి సపోర్టు చక్కగా వచ్చేస్తుంది. అబోవ్ ఆఫ్ దట్ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా చాలా చక్కగా అన్యోన్యత మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంత వయసు వరుస లేడీస్ అయితే కనుక వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ జెంట్స్ ద్వారా ఏమైనా ఉన్నా కానీ లేదా పై చేయిగా ఉండేసి చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. ఇది మనం బ్రీఫ్గా అన్ని చెప్పుకోవచ్చు. ఏమైనా వీళ్ళకి ఫస్ట్ 15 days బుధుడు మాట్లాడటానికి కావాల్సిన ఒక చాకచక్యాన్ని, తర్వాత ఏదైనా మెయిల్ చేయడానికి, డ్రాఫ్టింగ్కి, కమ్యూనికేషన్కి, షార్ట్ ట్రావెల్ చేయడానికి చాలా యోగ్యతనిస్తాడు. తర్వాత విషయంలో కొంచెం స్లోగా ఉంటుంది. ఈ ఒక్క విషయం గమనించుకోవాలి, పర్టికులర్గా ట్రాన్సాక్షన్స్, ఎనీథింగ్ మూవింగ్ అనమాట. ఇంతే తప్ప మిగతా అందరి విషయాలు చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. రైట్. సో మరి నక్షత్రాల ప్రకారం కూడా వీరికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటే మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఈ 3 రాశులు వాళ్ళకి కామన్గా ఉండేది ఏమిటంటేనండి, ఏ పని చేసినా కలిసి వస్తుంది, జయము. రెండోది ధన ప్రాప్తి, టయానికి ఏదో విధంగా ధనం వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు మన ప్రతిదీ సక్సెస్ వస్తుంది, ధనం ఏదో విధంగా అందుతుంటుంది. అయితే వీళ్ళకి 3 నక్షత్రాల వాళ్ళకి భయము, బంధనము అని చూపిస్తుంది. బంధనము అంటే ఫ్యూచర్ గురించి ఏదో బాగా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు.
సరైన డెసిషన్కి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. దానితో పాటు భయపడే అవకాశం కూడా ఉంటుంది. మోస్ట్లీ ఈ భయం కూడా ధనానికి సంబంధించి, లేదంటే ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది దాని గురించి భయపడుతూ ఉంటారు. సో ఇది రెండే తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుందండి. చిత్తా నక్షత్రం వాళ్ళు ఎక్స్క్లూజివ్గా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. పర్టికులర్గా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బ్యాంక్ కానివ్వండి, ఆన్లైన్ మన షాపింగ్ మాల్స్ ఇవన్నీ చాలా మోసాలు వస్తున్నాయి, హైటెక్ మోసాలు. సో ఇలాంటి ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు రాంగ్ డెసిషన్ చేసే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. రెండోది ఈ మధ్య ఆన్లైన్ నాకైతే భయం వేస్తుందండి. మరి ఇలా లేడీస్ కూడా అండి 20 లక్షలు 30 లక్షలు పోగొట్టుకున్నామని ఫోన్లు చేస్తుంటారు. మరి వాళ్ళకి ఆ డబ్బులు మరి ఎలా చేసుకున్నారు మనకేం అర్థం కాదు. 30 లక్షలు అంటే మాట్లాడండి, మరి ఎంత డబ్బులు అండి అసలు. అయ్యో బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వచ్చేస్తుంది కదా. మరి మరి అది ఎలా, మళ్ళీ అందరు చదువుకున్నవాళ్ళు, మీరు నమ్ముతారమ్మా, వాళ్ళంతా ఐటీలో జాబులు చేసేవాళ్ళు, బాగా చదువుకున్నవాళ్ళు, ఈ నెట్లో ఉండేవాళ్ళు 30 లక్షలు 40 లక్షలు పోగొట్టుకున్న పోయాయి, తిరిగేలా రావడం అన్నా మీకు కనెక్ట్ అయ్యేది వాళ్ళు పరిస్థితి ఫ్యూచర్లో వస్తుందా లేదా అని, అసలు చేయొచ్చా చేయకూడదా. సో అది అలా చేసే అవకాశం ఈ పర్టికులర్ చిత్తా నక్షత్రం వాళ్ళకు ఉందండి. కొంచెం గమనించుకొని కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. సో మరి వీరు కన్యా రాశి వారు ముఖ్యంగా ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? రెమెడీస్ మనం చూసుకుంటే అండి, వీళ్ళకి అన్ని విషయాలు చాలా బాగుందండి. ఒక్కసారి నవగ్రహ టెంపుల్స్ కనుక తిరిగితే జనరల్గా ఈ 7 అంతా ఇలా బాగుందండి. నేను చాలా మంది చెప్తాను, బాగున్నప్పుడే హారోస్కోప్ చూపించుకోవాలి, బాగలేనప్పుడు కాదు. ఇంకా ఏమైనా దోషాలు ఉంటే బ్లాక్సెస్, ఓకే, మనం బ్లాకేజెస్ అంటాం కదండి, గ్రోత్ హర్డిల్స్ ఉంటాయి కొన్ని. మనం జ్యోతిష లాంగ్వేజ్లో ఏమని చెప్తారంటే శాపాలు అంటారు. స్త్రీ శాపం, పితృశాపం అని, తర్వాత గురు శాపం అని, శని శాపం అని రకరకాలు ఉంటాయి అన్నమాట. ఏమైనా ఉంటే అవి హర్డిల్స్, కొంచెం దోషాలు, అవి పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. అంతా బాగుంది. ఈ టైంలో వీళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది. వీటితో పాటు వీళ్ళు కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్న ధనం నిలబడి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంప్లైంట్ చేస్తుంటారు, ధనం వస్తుంది సంపాదించుకుంటున్న ఏదో ఒక విధంగా, రెండో ఇన్కమ్ లేదు, రెండో ఇన్కమ్ గురించి బిజినెస్ చేస్తే బిజినెస్ లాస్. చాలా మంది వీళ్ళకి బంధించబడినట్లుండే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకొక బెస్ట్ రెమెడీ ఏమంటే, మనకి హైదరాబాద్ మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే దారిలో 30 కిలోమీటర్స్ తర్వాత కొత్తూరు జంక్షన్ దగ్గర మనకి పెంచర్ల గ్రామం ఉంటుంది. అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. నా వీడియో విని నాకు అక్కడికి వెళ్ళామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళామండి, ముందు నన్ను అడుగుతారు ఏమండి విశేషం అని. మీరు అక్కడికి వెళ్ళి చెప్పమని నేను చెప్తాను. మనం కూడా వెళ్ళాము. అక్కడ వెళ్ళి కూర్చుంటే, టైం స్పెండ్ చేస్తే, మెడిటేషన్ చేసుకుంటే ఈ బంధించబడిన పరిస్థితి పోయేసి చక్కగా వస్తుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి మనం బిగినింగ్లో చెప్పుకున్నాం, లక్ష్మీనారాయణ పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. సో అంతవరకు రెమెడీస్ సరిపోతాయండి. ఇండివిజువల్గా వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి హారోస్కోప్ చూసి ఇంకెక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చెప్పొచ్చు. కన్యా రాశి వారికి కూడా ఆల్ ఇయర్ బాగుంది. బాగుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. శుభం అండి, మంచిది.